కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా? కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా? కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా? కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా? అమ్మయ్య, కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? విన్నారుగా చిన్నజీయర్ గారు మాట్లాడిన ఆ మాటలు మీరు చెవులారా విన్నారు. అయితే మన ఈ వారంలోనే చిన్నజీయర్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అన్నవాడు నాలుక అక్కడే కత్తిరించండి అని వీరే అన్నారు. ఇప్పుడు చాలా విషయాలు క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాం. వీరేమన్నారు? కన్యక గర్భవతి అవటం ఏంటి అన్నారు. బైబిల్ని టచ్ చేశారు, క్రిస్మస్ని టచ్ చేశారు, మరియమ్మ గారిని టచ్ చేశారు, యేసు ప్రభు బర్త్ని టచ్ చేశారు. నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అనంటే అతడు నాలుగు కట్ చేయమన్నారు కదా, మీరే కదా అంది. మరి మరియమ్మని ఎందుకు టచ్ చేశారు మీరు? మరి మరియమ్మ మా యేసు ప్రభువుకు తల్లి కదా. కన్యక గర్భవతి పిల్లలు అంటే ఏంటి, దీనికి ఏమైనా సమాధానం ఉందా అని అంటే మరియమ్మ తల్లిని టచ్ చేశారు కదా, యేసు ప్రభు వారి తల్లిని టచ్ చేశారుగా. చిన్నజీయర్ గారు భారతదేశంలో పేరుగాంచిన వారు, వీరంటే మాకు చాలా గౌరవం. కన్యక గర్భవతి అవ్వడం ఏంటి, ఏమైనా సమాధానం ఉందా అన్న మీ పెద్దరికం, మీరు పెద్ద వయసులో అన్న ఈ మాటలకి వెనకాల కుర్రకారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, వాళ్ళు కుర్రకారు, వాళ్ళది యంగ్ బ్లడ్. పెద్దలైనటువంటి మీరు సామరస్యంగా మాట్లాడి భారతదేశపు ఔన్నత్యాన్ని, భారతదేశపు గొప్పతనాన్ని, భారతదేశం విభిన్న మతాలు ఉంటే ఒకే దేశము, అన్నదమ్ముల్లాగా బతుకుతాం అని ప్రసంగాలు చేసినటువంటి మీరు ఆ వెనకాల కూర్చున్నటువంటి ఆ యవనస్తులకి మీరేం లెసన్ ఇచ్చారు? మీరు మెసేజ్ ఏం పాస్ చేశారు? చాలా క్రిటిసిజం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. శివుడు ఎలా పుట్టాడు? వినాయకుడు ఏనుగు లాంటి ఫేస్ పెట్టుకొని ఎలా పుట్టాడు? లేకపోతే మరొకళ్ళు ఎలా పుట్టారు అని ఏమీ కించపరిచే ప్రశ్నలు వేయలేదు కదా. సరే, కుర్రకారు ఎవరన్నా వేశారనుకోండి, పెద్దవారుగా మీరేం చేయాలా? సరిచేసి దాన్ని చక్కబరిచి, అబ్బాయ్ ఇట్లా కాదు, మత కులాల్లో లెగుస్తాయి, తప్పు, అట్లా మనం వేరే మతాన్ని క్రిటిసైజ్ చేయకూడదు అని చెప్పాలి కదా పెద్దవారు. మీరు కన్య గర్భవతి ఎలా అవుతుంది, దీనికి ఏమైనా సమాధానం ఉందా అన్నారుగా. చెప్తాను వినండి, మీకే కాదు వినే చాలా మందికి చెప్తున్నాం ఈ సమాధానం. కన్యక గర్భవతి అవటం మంది మీద మిరియాల చల్లటం కాదు, లేకపోతే ఏదో ఒక స్లోగన్ బాగుంది అని చెప్పేసి అలా స్లోగన్ వదలటం కాదు. దేవదూత గాబ్రియల్ బైబిల్లో వచ్చి చెప్పేసి వెళ్ళిపోయింది, క్యాజువల్లా, ఇదంతా చందమామ కథలు కాదు. వినండి జాగ్రత్తగా. దానికి ముందు రెండు విషయాలు తెలియాలి. కన్యక గర్భవతి అవ్వటం శుద్ధాత్మ దేవుడే మరియమ్మకి గర్భం వచ్చేట్టు చేశాడు దేవుడు. ఈ దేవుడిని మీరు ఈ రకంగా నమ్మకపోతే ఎలా? కలుగునుగాక, అవునుగాక, శబ్దస్వరూపి, ఆత్మస్వరూపి, ఆది యందు ఉన్నవాడు, కలుగునుగాక అంటే ప్రపంచం కలిగిన వాడికి మరియమ్మ గారికి గర్భం తెప్పించటం సింపులే కదండి అని క్యాజువల్గా చెప్పను, నేను ప్రూఫ్తో చెప్తాను చూడండి. సరోగసి తెలుసు మీకు. సరోగసిని ఎవరు వాడతారంటే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ మెన్స్ వాడతారు. సరోగసి ఈ సినిమా యాక్టర్లు ఎందుకు వాడతారంటే లేడీసు ఒక పాపనో బాబునో కంటే వాళ్ళ గ్లామర్ పోయిద్ది కాబట్టి, సినిమాల్లో వాళ్ళ తర్వాత వాళ్ళకి వాల్యూ ఉండదు కాబట్టి, అవకాశాలు ఉండవు కాబట్టి సరోగసిని వాడతారు. సరోగసి అంటే ఏంటంటే అద్దె గర్భం. 10 లక్షలకి ఒక అద్దె గర్భాన్ని కొనుక్కుంటారు, అగ్రిమెంట్ రాస్తారు. అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంప్ మీద సరోగసి అగ్రిమెంట్. ఆ సరోగసి చేసేటువంటి ఆ అమ్మాయి 25 ఏళ్లలోపు వయసు, తర్వాత వాళ్ళ బంధువురాలు అయి ఉండాలా, అద్దె గర్భం కొనుక్కుంటారు. ఒక పాపను బాబునో కని వాళ్ళకి ఇవ్వాల. పురుషుడి యొక్క శుక్రకణాన్ని ఆడపడుచు అంటే సరోగసి చేపించుకునే గర్భం లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. తను నెల తప్పుతుంది, క్యారింగ్ అవుతుంది, 9 మాసాలు మోసి ఒక బిడ్డను కని వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. ఇది అగ్రిమెంట్. ఏమండి, సృష్టించిన సృష్టికర్త దాంట్లో నుంచే తీసి వీళ్ళు సరోగసి ద్వారా పిల్లలను పుట్టిస్తున్నారే. సృష్టికర్త మరియమ్మ గారికి గర్భం వచ్చేట్టు చేయలేరా? మాస్టర్ క్రియేటర్ మానవులు చేసిన వాడు. ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీస్ ద్వారా కూడా పిల్లల్ని చాలామంది సంపర్కం లేకుండానే పుట్టించగలుగుతుంటే అందాకెందుకు? మీరు నమ్ముతారో లేదో మాకు తెలియదు. బైబిల్లో రూబేను వాళ్ళ తల్లికి పుత్రదాత వృక్ష ఫలము ఒక పండు తీసుకెళ్ళిస్తే ఆ పండు తిన్న ఆమె క్యారింగ్ అయింది. అదే ఇప్పుడు
సంతాన సాఫల్య కేంద్రాలు పెడుతున్నారే, దాంట్లోంచి వచ్చిన ఈ మెడిసిన్స్ అన్నీ. ఏమండి చిన్నజీయర్ స్వామి గారు, ఆ మాత్రం మీకు తెలియకుండా ఒక పెద్దరికంగా మాట్లాడకుండా ఆ బ్యాక్ కూర్చొని ఆ యొక్క యంగ్ని ఎంకరేజ్ చేయటం కోసం అన్నారో, మరి ఎందుకు అన్నారో, ఆ మీటింగ్లో మీరు పేరు తెచ్చుకోవటం కోసం, చప్పట్లు కొట్టించుకోవటం కోసం అన్నారో అసలు నాకు అర్థం కావట్లా. సింపుల్గా తెలిసిపోతుంది పబ్లిక్కి, ఊరినే క్యాచ్ చేస్తారు సార్. చిన్నజీయర్ స్వామి గారు వెనకటి రోజుల్లో పిచ్చి జనం కాదు, ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు. కన్యక గర్భవతి అవటం ఏంటని ఇక్కడ టచ్ చేశారు మీరు మమ్మల్ని. ఇంకా చెప్తాను చూడండి చిన్నజీయర్ గారు, కన్యక గర్భవతి ఎలా అవుతుంది, సమాధానం ఏమైనా ఉందా అన్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఈ విత్ ప్రూఫ్స్ నేను చరిత్ర మాట్లాడతా, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, లేకపోతే అది ఇది, లేకపోతే టాపు టిపు, యేసు ప్రభుకి, బైబిల్కి కొన్ని వేల ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు కన్యక గర్భవతి ఎలా అవుతుంది, సమాధానం ఉందా మీ దగ్గర అన్నారు కదా. రెండో సమాధానం చెప్తున్నాను చూడండి. కన్యక గర్భవతి అయి క్యారింగ్ అయింది మరియమ్మ, పరిశుద్ధాత్మతో క్యారింగ్ అయింది అనాదానికి సంచలనాత్మకమైన ప్రూఫ్ ఒక పిచ్చోడు తీల, అమెరికా కాలిఫోర్నియా రాన్ వైట్, RONWHTTY, ఆయన స్పెల్లింగ్ కూడా చెప్పా. 10 మందిని తీసుకెళ్ళాడు, కోట్లు పడగెత్తిన వాడు. టర్కీలో నోవహు ఓడ దగ్గర నుంచి ఇజ్రాయెల్లో ప్రూఫ్లు మొత్తం తీసి బయట పెట్టి ఒక ప్రూఫ్ ఇచ్చాడు. నేను మాత్రం అది నమ్ముతా, చాలామంది ఖచ్చితంగా నమ్ముతారు. యేసు ప్రభు బ్లడ్ టెస్ట్ ఒకటి కల్వరి కొండ కింద దొరికింది. కల్వరి కొండ కింద యేసు ప్రభు పెద్దగా కేక వేసి చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. కల్వరి కొండ దాని కింద ఒక కేవ్, లోయ, గుహ, కల్వరి కొండ కూడా చీలిపోయింది భూకంపానికి. ఇంకా 2-3 చుక్కలు బ్లడ్ చుక్కలు, యేసు ప్రభు బ్లడ్ చుక్కలు ఇంకా ఉంటుంది. కారి ఆ కల్వరి కొండ కింద లోపలికి వెళ్ళి లోపల మందసం పెడితే, ఆ మందసం మీద పడితే ఈ రాన్ వైట్ టీం దాన్ని క్లీన్ చేసి ఆ మందసం మీద పడి 2-3 చుక్కల యేసు ప్రభు బ్లడ్ని బ్లేడ్తో గిరి పొట్లం కట్టి బ్లడ్ టెస్ట్ పంపించారు. నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు పిలాతు భవంతు నుంచి కల్వరి కొండ దాకా 2000 అడుగులు ఇది గ్యాప్. సిలువు మోసాడు, 14 చోట్ల సిలువు కింద పడేశాడు. 14 చోట్ల సిలువు కింద పడేసినప్పుడు 8వ చోట సిలువు కింద పడేసినప్పుడు ఒక ఆడపడుచు వచ్చి ఏడుస్తుంది. అమ్మ, నా కోసం ఏడవబాక, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవమన్నాడు. ఆమె పేరు వెరోనికా, యోసిఫస్ గ్రంథాల్లో ఉంటుంది. ఇప్పుడు ఆమె దగ్గర చిన్న తెల్లటి క్లాత్ ఉంటే, యేసుప్రభు ముఖం అంతా బ్లడ్తో ఉంటే ఆ క్లాత్తో అద్దింది. ఇప్పుడు కూడా ఆ క్లాత్ ఉంది, మీరు చూసుకోవచ్చు. నేను చూసా చాలాసార్లు, కల్వరి కొండ కింద కూడా చూసా. ఆ క్లాత్ బ్లడ్తో ఇంటూ ఇప్పుడు కూడా దాచిపెట్టారు. దాన్ని తడిపి ఒక శాంపిల్ చుక్క పంపించారు. 2, యేసు ప్రభు అంగీ ఉంది కదా, దాన్ని చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఇప్పుడు కూడా ఉంది అది. ఇటలీలో రోమ్లో సెయింట్ పీటర్స్ బసలికా అనే చోట దాచిపెట్టారు. యేసు ప్రభు అంగీ మీద కూడా బ్లడ్ చుక్కలు, దాన్ని కూడా తడిపి తీసుకెళ్లి టెస్ట్కి పంపించారు. ఇది మీరు 100% క్రైస్తవులే కాదు, క్రైస్తవేత్తలు కూడా నమ్మే ప్రూఫ్స్. ఇది అల్లిబిల్లి కబుర్లు, ఏదో చందమామ కథలు ఆ టైప్ కాదు, దొరికినవి ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడే. దీని మీద చాలామంది శాస్త్రవేత్తలు కూడా టెస్ట్ చేశారు. ఏంట్రా వీళ్ళు ఎలా చెప్తున్నారు, నిజమేనా కాదా అని చెప్పేసి. ఆ అంగీలోంచి కూడా ఒక శాంపిల్ పంపిస్తే యేసు ప్రభు బ్లడ్ రిపోర్ట్ వచ్చినటువంటి ఆ రాన్ వైట్ గారు, టాప్ ప్రపంచ ఫిగర్ ఇచ్చినటువంటి యేసు ప్రభు బ్లడ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, యేసు ప్రభు రక్తంలో ఇప్పటికీ జీవం ఉంది అని రిపోర్ట్ వచ్చింది. 2025 సంవత్సరాలు అయింది, స్టిల్ దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. 2, యేసు ప్రభు రక్తంలో పురుషునికి సంబంధించిన క్రోమోజోములు ఒక్కటి కూడా లేవు. ఎందుకు? మరియమ్మ యోసేపు ఇద్దరు సంసారం చేస్తే పుట్టినవాడు కాదు కదా, అంటే పురుషుని యొక్క క్రోమోజోమ్ ఒక్కటి కూడా లేదు. తర్వాత 3వ రిపోర్ట్ ఏంటంటే ఏమొచ్చిందంటే, దాంట్లో రాన్ వైట్ గారు ఇచ్చిన రిపోర్ట్లో 3rd రిపోర్టు, ఆడపిల్లలు పుట్టాలంటే 44XX అయితే ఆడపిల్లలు పుడతారు, మగపిల్లలు పుట్టాలంటే 44XY క్రోమోజోమ్ కలిస్తే, కణం కలిస్తే మగపిల్లలు పుడతారు. సో మరియమ్మకు ఒక్కదానికే పుట్టాడు అని మనం అంటున్నాం కదా. అకార్డింగ్ బైబిల్ ప్రకారము మరియమ్మకు ఒక్కదానికే పుట్టాయంటే మరియమ్మ క్రోమోజోములు 23 ఉండాలి. ఒక మగపిల్లోడు ఆడపిల్లోడు ప్రపంచంలో పుట్టాలంటే తల్లివి 23, తండ్రివి 23, 23, 23, 46 ఉంటాయి నీలో, నాలో, మనందరిలో. యేసు ప్రభు జన్మలో ఆ క్రోమోజోముల సంఖ్య మరియమ్మకు ఒకదానికి పుట్టాయంటే ఆమె 23 ఉండాలి. లేదు యోసేపు మరియమ్మ ఇద్దరు దాంపత్యం చేస్తే పుట్టాయంటే యోసేపు 23, మరియమ్మ 23, 46 ఉండాలి. అటు 46 లేవు, 23 లేవు, 24 ఉన్నాయి. బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు తేల్చిన రిపోర్ట్ 23 మరియమ్మలోంచి పుట్టాడు కాబట్టి 23 క్రోమోజోములు మరియమ్మవి, 24వది వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడే కలుగు చేశాడు. అదే రిపోర్ట్
దయాప్రాప్తురాల నీకు శుభము, నువ్వు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందని చెప్పాడే అదేనండి. కాబట్టి భారతదేశంలో మత సామరస్యత కోల్పోయే విధానంతో ఇప్పటికే చాలా ట్రబుల్స్ ఎదుర్కొంటూ ఉంటే ఆ కుర్రకారు మాట్లాడతారు, పెద్దవారు మీరు మాట్లాడొచ్చా, సమంజసమేనా పెద్దవారు మీరు దీనికి సమాధానం చెప్పాలని అంటే మీరు చెప్తారని నేను ఈ వీడియో చేయట్లా. చాలామంది వీడియో మీ దగ్గరికి వెళ్ళింది, మీరు మాట్లాడింది, కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈ విషయాన్ని తెలుసుకుంటారని తెలియపరుస్తున్నాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఆమేన్.